ఆసియా ఖండంలోని రెండవ అతిపెద్ద మార్కెట్ ఎన్నుమాముల వ్యవసాయ మార్కెట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన మిర్చి రైతులు మిర్చి పంట విక్రయించేందుకు వస్తుంటారు. మార్కెట్ తేజ US 341 వండర్ హార్ట్ సింగిల్ పట్టి దేశీ విక్రయించేందుకు రైతులు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు వైరస్ సోకడంతో దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాలకే పరిమితమైంది. గత సంవత్సరం ఎకరాకు 17 నుంచి 20 క్వింటాల దిగుబడి వచ్చింది. అప్పుడు ధరలు 18 నుంచి 25 వేల రూపాయలు క్వింటాల్ తేజ మరియు 341 రకానికి పలికిందని, ఇప్పుడు ఎకరాకు 5 క్వింటాల కన్నా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని మార్కెట్లో క్వింటాల్కు 13,000 నుండి 8,000 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారని, దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 2 ఎకరాలు పెట్టా, తేజ పెడితే ఏమన్నది తెగులు పోయింది. 5 క్వింటాల చొప్పున వచ్చింది. ఇవాళ 9,500 అడిగింది. ఇయ్యనన్న అంతలనే ఆగింది. ఖరీదు మళ్ళా తీసుకొస్తానని సేటు తీసుకొస్తలేడు. ఇంకా ఇదివరకు కూడా రాలే. తిండి లేదు, తికారం లేదు, ఎండకు పడిస్తాను. ఈరోజు ఎనమాముల మార్కెట్ యార్డ్లో ఈ సంవత్సరం సీజన్ స్టార్ట్ అయిన కాచి అధిక మొత్తంలో అంటే ఈరోజే దాదాపు 60-70 క్వింటాల్ బ్యాగ్స్ చిల్లీస్ మిర్చి వచ్చింది. రేట్లు కూడా వెరైటీ వైజ్గా తేజాకు 13,550 అయింది. 341కి 13,400, దేశీ మిర్చికి 27,000 క్వింటాల్కి 27,000 అయింది. సింగిల్ పట్టికి 25,000 అయింది. వండర్ హార్ట్కి 16,500 అయింది. దాదాపుగా ఈ సీజన్లో హైయెస్ట్గా ఈరోజే వచ్చింది. కావున రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టు చూసుకున్నామండి. ఇప్పుడు కూడా రేట్ల విషయంలో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొద్దిగా డౌన్ ఉన్నందున అది కూడా చూసి కొద్దిగా రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలని వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. పొద్దున అర్థి వాళ్ళతో వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. బ్రీడింగ్ చేసేటప్పుడు కొద్దిగా మంచి పద్ధతులు చేసి రైతులకు న్యాయం జరిగేటట్టు చూడాలని వారికి కూడా కోరడం జరిగింది. మళ్ళీ వాళ్ళతో కూడా మంచి సీజన్ స్టార్ట్ అయిన కానీ వాళ్ళకి సార్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా 3-4 డేస్లో ఒకసారి కూడా మళ్ళీ అరేంజ్ చేసి రైతులకు ఇబ్బంది పెట్టకుండా రేట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ చూసుకోవాలని వాళ్ళతో కూడా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈసారి మాత్రం పోయినసారి కంటే ఎక్కువగా ఏం లేదు, అదే రేంజ్లో డైలీ 60 వస్తుంది. కానీ ఎక్స్పోర్ట్ తక్కువ పరిస్థితి ఉన్నందున రేట్లలో ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో రైతులకు ఇబ్బంది పెట్టకుండా కొద్దిగా మంచి రేట్లు ఇవ్వాలని వ్యాపారంలో కోరడం జరిగింది. దొంగలు కాదండి, వాళ్ళు లోకల్లో మార్కెట్ యార్డ్లో పనిచేసే హమాలీ వర్కర్స్, ఇది దిగుమతి చేసేవాళ్ళు, ప్లస్ కటింగ్ చేసి బస్సు కటింగ్ చేసి హమాలీ కావచ్చు. అసలు ఉంటే మేము చూపెట్టారు కాబట్టి మా సిబ్బంది కూడా అప్రమత్తం చేస్తాము. అసలు జరగకుండా భవిష్యత్తులో చూస్తామండి. మా స్టాఫ్ పర్యవేక్షణ కూడా పెంచాలని మా సూపరింటెండెంట్ వాళ్ళతో 2 డేస్ లోపే మీటింగ్ అరేంజ్ చేసి పెద్ద మనుషులతోనే వాళ్ళ అమలు పెద్ద మనుషులు తెప్పించి ఇది ఇటువంటి చేయవద్దని ఒప్పందం చేసుకుంటామని ఆ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారమే మేము అక్కడ ఖమ్మం వేరే మార్కెట్లు పంపినాం. ఇవి జరగడానికి వీళ్ళేదానికి మేడం చెప్తే అట్లా మాకు అమలు ఛార్జెస్ వస్తలేవని వాళ్ళ చెప్తే అదేం లేదు, అమలు ఛార్జెస్ అనేది ఇస్తాం. ఇటువంటి మాత్రం టెంప్టింగ్ మాత్రం దొంగతనం అనేది చేయవద్దనేది మేము చెప్పి అక్కడికి ఖమ్మం వెళ్ళాము. కేసు అందరం చూసి రావాలని వాళ్ళంతా వెళ్ళాము. అక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ పెద్ద మనుషుల పని మీటింగ్లో సెక్యూరిటీ అంటే ఇప్పుడు మా మార్కెట్ యార్డ్లో వచ్చే రైతులకు సెక్యూరిటీ అనేది మా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, మా సూపర్వైజర్ పరీక్ష ఉంటుంది, డైరెక్టర్ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే కంపల్సరీ మా దృష్టికి తీసుకురామని మేము చెప్పించాము. ఈ పరంగా అయితే ఇప్పుడు మాతోనే ఎవరికైతే మా స్టాఫ్తోనే ఎవరికైతే ఇచ్చేస్తున్నాం. ఎక్కడైనా దొంగతనంగా జరిగినట్టుగా ప్రూఫ్ అయితే వాళ్ళ మీద సీసీ కెమెరా ప్రపోజల్ ఓకే సార్. ఇప్పుడు మీరు పిలిపించి మాట్లాడి అది జరగకుండా చూస్తాను.